పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, కంటి అద్దాల పంపిణీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గత 2 సంవత్సరాలుగా అమలు చేస్తున్న విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న చొరవ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా నివేదికలో ప్రశంసించింది. రాష్ట్రంలో అమలవుతున్న ఉత్తమ విధానాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి కేటాయించిన కంటి అద్దాల పంపిణీ వార్షిక లక్ష్యాన్ని 90,000 నుంచి ఏకంగా 2.50 లక్షలకు కేంద్రం పెంచడం విశేషం. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించడంపై అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అభినందించారు. ఇదే స్ఫూర్తిని ఇక మీదట కూడా కొనసాగించాలని మంత్రి పిలుపునిచ్చారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 నిష్పత్తిలో భరిస్తున్నాయి. ప్రతి కంటి అద్దానికి గరిష్టంగా 280 రూపాయల వరకు వ్యయం అందుతోంది. 6 నుంచి 18 ఏళ్లలోపు వయసు గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పారామెడికల్ ఆప్థాల్మిక్ ఆఫీసర్లు లేదా పారామెడికల్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ల ద్వారా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి.